మనతో పాటు ఉన్నారు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకురాలు కోవా లక్ష్మి గారు ఉన్నారు. కోవా లక్ష్మి గారు నిన్న అచ్చంపేటలో బహిరంగ సభలో సీఎం మాట్లాడుతూ 100 రోజుల్లో సోలార్ పంప్ సెట్లు, అదేవిధంగా నల్లమల డిక్లరేషన్ చెప్పేసి సీఎం అంటున్నారు. భూములు 25 లక్షల భూములు మేము ఇచ్చాము కాంగ్రెస్ వచ్చిన తర్వాత, ఇంద్రమ వచ్చిన తర్వాత అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఏం చెప్తారు దానికి? ఇప్పుడు 25 లక్షల ఎకరాలు. లక్షల ఎకరాలు ఎక్కడిచ్చారండి? ఎప్పుడు ఇచ్చారు? ఇప్పుడు గత ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక ఒక సర్వే చేసేసి ఎక్కడ ఒక ఒక వ్యక్తికి కూడా పట్టా ఇవ్వట్లేదు. ఆయన చెప్పినవన్నీ కూడా ఎట్లా ఉంటాయంటే అన్నీ ఎప్పుడో మొత్తం అన్నీ తయారు చేసేసి మొత్తం నేనే ఇస్తున్నా అని చెప్తున్నాడు తప్ప కానీ అక్కడ ఆ రోజు ఇవ్వంగా మిగిలి ఉన్న పట్టాలు ఇచ్చారు అక్కడ కొన్ని. అవి తయారైనాయి కూడా. ఆ రోజు ఎవరైతే కేసీఆర్ గారు ఆ రోజు ఫారెస్ట్ పట్టాలు ఇచ్చారు, ఆ ఫారెస్ట్ పట్టాలు ఇవ్వంగా కొన్ని మిగిలి ఉండే. అవి కొన్ని కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వలన కొన్ని ఆఫీసులో మిగిలి ఉంటే అవి 2-3 ఇచ్చేసి మేమే మొత్తం కూడా 26 లక్షలు అంటే 26 లక్షలు ఎక్కడ ఇచ్చారండి? ఒక గ్రామానికి ఇచ్చారా? ఒక అచ్చంపేట నియోజకవర్గంకి ఇచ్చారా? అంటే ఇంటికి ఒక 4 పట్టాలు ఇచ్చారా? మరి చెప్పండి. ఆ? ఇప్పుడు మొత్తం టోటల్గా ఆ రోజు మేము 6 లక్షల పట్టాలు మేము ఇచ్చాము ఆ రోజు. అంటే మొత్తము రాష్ట్రంలోకి, మొత్తం రాష్ట్రంలో ఎంతమంది ఆదివాసులు ట్రైబల్స్ ఉన్నారో, గిరిజనులు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కానీ ఈయనేం చెప్తాడు? 25 లక్షలు ఇచ్చినా, 30 లక్షలు ఇచ్చినా ఎక్కడిచ్చారండి? ఒక సీఎంగా అబద్ధాలు మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్టు? అంటే దొరలకు భూములు ఎక్కువ ఇచ్చారు అని చెప్పేసి సీఎం అంటారు. గత హయాంలో ఎందుకు ఇస్తారండి దొరలకి? ఫారెస్ట్ పట్టాలు ఎందుకు ఇస్తారండి? విచిత్రం మాట్లాడతాడు. ట్రైబల్స్కి ఇస్తారు కానీ దొరలకి ఎవరైనా ఇస్తారా? మరి ఈయన ఇచ్చి ఉంటాడు కావచ్చు అని అడగాలి. ఓకే, ఇప్పుడు అందాల భామలు, ఇటువైపేమో రాశులు, ఏం చెప్తారు? ధాన్యపు రాశులు. ఇప్పుడు అందాల భామలు బామలు తీసుకొచ్చిండండి, సంతోషమే, మేము కాదనట్లేదు. వాళ్ళని కూడా ఆహ్వానిస్తాం. వాళ్ళు కూడా మహిళలు కాబట్టి మేము కూడా ఆహ్వానిస్తాం. కానీ ఈరోజు ఇక్కడ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది? ఇవాళ గ్రామాలల్లో తాగునీరు లేదు. ఈరోజు గ్రామాలలో మన రోడ్స్ లేవు. ఈరోజు రైతులు ధాన్యాలు కొనుగోలు చేయక పాపం వాళ్ళు రోడ్ల మీద ఏడుస్తున్నారు. ఇవాళ అవన్నీ కనబడట్లేదని ఈయన సీఎం గారికి, వాళ్ళ ఎమ్మెల్యేలు కనబడట్లేదని వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా బాగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నట్టు చెప్పాలి. అక్కడ ప్రజలందరూ కూడా వాళ్ళు ఓట్లేసి గెలిపించారు. ఇవాళ ఎక్కడెక్కడ కూడా ఇవాళ ధాన్యం కొనుక్కుంటా మరి ఇవాళ కుప్పలు పోసేసి పాపం వర్షంలో తడిసి మళ్ళీ ముద్ద అయిపోతున్నాయి. మరి వాళ్ళు నష్టపోతున్నారు. ఇవాళ మీకు ఈ మన అందాల పోటీలు ముఖ్యమా లేకుంటే రైతులు ముఖ్యమా? ఇవాళ రైతులు ముఖ్యం కదా. ఇవాళ వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళు ఓట్లేసిన ప్రజల్ని పట్టించుకోకుండా ఇవాళ నీకు ఇష్టం వచ్చినట్టు చేస్తూ వస్తున్నావు అంటే ఎంతవరకు కరెక్ట్? కాబట్టి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. 100% నెక్స్ట్ గవర్నమెంట్ మళ్ళా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ అవుతారు. ఇవాళ అందరూ కూడా ఎక్కడ గ్రామాల్లో పోయినా కూడా మాకు కేసీఆర్ కావాలి, మాకు కేసీఆర్ చేసిన అభివృద్ధి ఉంది, మా కేసీఆర్ గారు ఇచ్చిన వంటి తాగునీరు ఉంది. కేసీఆర్ గారు ఇవాళ కొన్ని గ్రామాలలో అంటే మిషన్ భగీరథలో కేసీఆర్ నీళ్ళు వస్తాయంటారు. ఒకరోజు నీళ్ళు రాకపోతే కేసీఆర్ నీళ్ళు రాలేదంటారు. మీరు గ్రామాలలో మీరు పోండి, మీడియా వాళ్ళందరూ కూడా ఒక గ్రామాన్ని పోయి అడగండి మీరు. కాబట్టి ఈరోజు ఆయన చెప్తున్నాడు ఇవాళ చెంచులకు ఏం చేస్తామండి? చెంచులకు పూరి గుడిసెలకు ఉన్నారు. ఇవాళ ఇంద్రమ్మ ఇల్లు కట్టి వాళ్ళకి చెంచులకు పూరి గుడిసెలలో ఉన్నారు. వాళ్ళకి అందరికీ కూడా మరి ఆ ప్రాంతంలో అచ్చంపేటలో ఉన్న చెంచులకు అక్కడ వాళ్ళకందరూ కూడా ఇల్లు కట్టివ్వండి. ఇవాళ మా ఆదివాసీ ప్రాంతం ఉందండి, ఎక్కడ లేని పేదరికం అనేది 119 నియోజకవర్గాల్లో మా ఆసిఫాబాద్ చాలా పేదరికం. కోలాంసు, తోటి, మన్నెవారు, ఇవన్నీ కూడా గోండ్స్, మన గోర్మాటి అందరూ కూడా అన్ని ట్రైబల్స్ కులాలని కూడా ఉన్నాయి. మరి ఎవరికి కూడా ఇల్లు లేవండి, ప్రతి చోట కూడా ఇల్లు లేవు. మరి అక్కడ ఇవ్వమనండి, ఒక 10,000 ఇల్లు ఇవ్వమనండి. అవి చూడట్లేదు. ఇవాళ ఏమంటే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళు ఒకటే, ఆయన సీఎం ఒకటి మాట్లాడతాడు, మంత్రులు ఒకటి మాట్లాడతారు. ఎవరు పెత్తనం వాళ్ళకి ఉన్నదండి, ఎవరు పెత్తనం వాళ్ళకి తప్ప కానీ ప్రజలకు చేసింది ఏమీ లేదు. సున్నా. ఇప్పుడు కాళేశ్వరం విచారణ కమిషన్ కి కేసీఆర్ నోటీసులు ఇచ్చిన పరిస్థితి, అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా లేకపోతే ఏంటి పరిస్థితి? ఎందుకు ఉంటుంది అరెస్ట్ చేసే పరిస్థితి? అంత చాలా చక్కగా ప్రాజెక్ట్ కడితే నీళ్ళంతా కూడా వదిలేసేసి ఇవాళ ప్రజలకి నీళ్ళు ఇవ్వకుండా ఇవాళ కాళేశ్వరం డామేజ్ అయింది, కాళేశ్వరం అవినీతి ఏం అని చెప్తున్నారు. అదంతా కూడా వీళ్ళు ప్రచారం చేయడం తప్ప వేరేది ఏం లేదండి. అది ఖచ్చితంగా న్యాయబద్ధంగానే 100%గా న్యాయం అంటే అక్కడ ఏది కూడా అవినీతి జరగలేదు.
కాబట్టి ఈరోజు ఏదో ఒకటి అబండం వేసుకోవాలి కాబట్టి అదంతా ప్రచారం చేస్తున్నారు. మేడం గారు కాళేశ్వరం పుష్కరాలకు ఎందుకు వెళ్తలేరు కేసీఆర్ అని చెప్పేసి ఒక చర్చ ప్రతిష్టాత్మకంగా పుష్కరాలు నిర్వహిస్తున్న పరిస్థితి 33 కోట్లు ఎంతో కేటాయించారు. ఏం చెప్తారు? వాళ్ళు ఆహ్వానించలేదు కావచ్చు అని వెళ్ళలేదు. మీరు వెళ్తారా? మీరు వెళ్ళే అవకాశం ఉంది పుష్కరాలకి? మేము కూడా వెళ్తామండి. దాంట్లో ఏమున్నది, పుష్కరాలే కదా దేవుని ఇది కాబట్టి దాంట్లో పార్టీలు ఏమున్నాయండి. ఖచ్చితంగా వెళ్తాం, అదేం లేదు. కానీ సందర్భం చూసేసి